హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ఈ హైయర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు సో మన వ్యూ అనేది బుల్లిష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా ఇంకెక్కువ శాతం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. సో అంటే సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి సో దీని బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ చూస్తాం. ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది R2 అవుతుంది, ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసినట్టయితే R3 వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అంటే మనకు ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. అకార్డింగ్ టు సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H4 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. H4 బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో ఈజీగా H5 అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా మనకు ఈ సిపిఆర్ ఇండికేటర్లో ఉండే అన్ని స్ట్రాటజీస్ కానీ క్యామరీల ఇండికేటర్లో ఉండే అన్ని స్ట్రాటజీస్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రతిరోజు అంటే వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ రాకపోవచ్చేమో కానీ ప్రతిరోజు డెఫినెట్గా ఏదో ఒక స్ట్రాటజీ అయితే మనకు వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈరోజు క్యామరీల బ్రేక్అవుట్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సో ఇలా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం స్కాల్పింగ్ స్ట్రాటజీ కానీ లేదా R1 దగ్గర రివర్సల్ కానీ ప్రీవియస్ డే హై దగ్గర రివర్సల్స్ కానీ R2 దగ్గర రివర్సల్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాం. సో బేస్డ్ ఆన్ సిపిఆర్ విత్ ప్రకారం కానీ మనం ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సిపిఆర్ ఇండికేటర్ను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంట్రాడేలో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ అప్లై చేసినట్టయితే సో మనం ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్కి ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు సో కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోమన్నాను. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఈ జోన్ అనేది మళ్ళీ తర్వాత డిమాండ్ జోన్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో చూడండి, మళ్ళీ ప్రైజెస్ అనేవి దీన్ని బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చేసింది, టార్గెట్ అచీవ్డ్. రెండోసారి కూడా పుల్ బ్యాక్ రావడం జరిగింది, రెండోసారి కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఇలాంటి అవకాశాలు మనకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఓన్లీ 1:1 మాత్రమే మనం లాస్ అవుతాం. మనకు ప్రాఫిట్ వస్తే మాత్రం డెఫినెట్గా 2R రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఈ సప్లై డిమాండ్ను కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆ సిపిఆర్ దగ్గర ఉండే మనకు ఆ కాన్ఫ్లుయెన్సెస్ తోటి మనకు ఈ సప్లై డిమాండ్స్ ఇట్లా మ్యాచ్ అయితే డెఫినెట్గా ఇంకెక్కువ పాసిబిలిటీ సక్సెస్ కావడానికి ఇంకెక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. మేబీ రేపు ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్స్ కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ ఇలానే ఉంచి సో ఇక్కడ కింద మధ్యలో ఇన్ బిట్వీన్ అంటే లెవెల్ ఓవర్ లెవెల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రైజెస్ ఇక్కడ రిజెక్షన్స్ అవుతాయా, ఇక్కడ రిజెక్షన్స్ అవుతాయా చూసి మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు ఆ ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి సో మనం రెసిస్టెన్స్ను మనం డ్రా చేయలేము ఎనీహౌ. సో ఈ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,600 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ సమ్వాట్ లాంగ్ అన్వైండింగ్ అయితే జరుగుతున్నది. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం
సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 17,300 దగ్గర ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఫోర్త్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 17,500 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నది. కాబట్టి సో మనం అంటే ఎక్స్పైరీ డే కాబట్టి ఎక్స్పైరీ డేకి ముందు రోజు ఇలా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. ఎనీహౌ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన అండ్ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో కూడా రైజింగ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఫ్లాట్నెస్ అనేది ఎండ్ అయితే ఫర్దర్గా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఇది హైకి రైజ్ అవుతుంది, ఇది కూడా హైకి రైజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా కొత్త హై అయితే ఫామ్ కావడం జరిగింది. సో ఇది ఇలా రైజ్ అయితే ఉంటే డెఫినెట్గా రేపటి రోజున ఇంకా కొత్త హై ఇంకా ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ 17,500 పైన ట్రేడ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మేబీ 700 వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇంకా ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే లో కింద ట్రేడ్ అయితేనే ఫర్దర్గా కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 17,300 దగ్గర ఉన్నది, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్ అనేది అప్పుడు స్ట్రాంగ్ డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ హెవీ గ్యాప్ అప్ వస్తేనే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. సో ఇంత స్ట్రాంగ్ బుల్ రన్లో ఇది దీనిపైన ఉన్నంతసేపు మనం బుల్లిష్గానే భావించాలి. ఎప్పుడైతే వన్స్ దీని కింద క్లోజ్ అయితే ఏమన్నా ఇలాంటి సినారియోస్ వస్తేనే మనం అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదా మైనర్ ట్రెండ్ కరెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ సో ఇంకా నిఫ్టీ కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. కాబట్టి సో మన వ్యూ ఎక్కువ శాతం బయింగ్ సైడే ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఇక అవర్లీ చార్ట్లో మనం అనాలిసిస్ చేసినప్పుడు సో ప్రైస్ అనేది ఇక్కడ కూడా సేమ్ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది. ఇవి బుల్లిష్గా ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొత్త హై ఫామ్ చేసి ఇక్కడ ఇంకొక సినారియో కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏంటంటే అది సో ఇవి రెండు ఫ్లాట్నెస్ వచ్చేసినాయి, ఇవి రెండు ఫ్లాట్గా రావడం జరిగింది. ఇవి రెండు ఫ్లాట్గా వస్తే ఆల్రెడీ డిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంది, కన్వర్జేషన్ లైన్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నది. సో ఇలా డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో ప్రైజెస్ అనేవి ఈ అంటే ఆ డిస్టెన్స్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంత డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ దీని దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి డిస్టెన్స్గా పోతున్నప్పుడు వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే నా వ్యూ ఏంటంటే ఇన్ కేస్ రేపు ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సో అంటే మళ్ళీ కొత్త హై ఫామ్ అయిపోయి మళ్ళీ వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎలాగో సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం కూడా మనకు సపోర్ట్ జోన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చినప్పుడు ఇవాళ సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉండడం జరిగింది. బట్ ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. సో విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది, నారో సిపిఆర్ ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలని అనిపించినప్పుడు సో సింపుల్గా సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని అంటే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. సో విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాల్సి మనం ఉంటుంది. అకార్డింగ్ టు స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే సిపిఆర్ను బ్రేక్అవుట్ అవుతుందో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మనం సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటాం ఫర్ ద టార్గెట్ ఆఫ్ నెక్స్ట్ పైవట్ పాయింట్. ఇక్కడ సిపిఆర్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఫస్ట్ 5 minutes లోపలనే బ్రేక్అవుట్ అయింది. అప్పటికి అది ప్రీవియస్ డే లోను S1 వరకు రీచ్ అవ్వడం జరిగింది. 15 minutes వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము కాబట్టి సో ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అయిపోయింది. సో ఈ లో కింద మళ్ళీ మనకి ఎలాంటి క్యాండిల్ అంటే ఈ లోను బ్రేక్ చేయలేదు. ఒకవేళ లో గిట్ట ఎగ్జిక్యూట్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఇది అయ్యేది.
అన్ఫార్చునేట్లీ ప్రైజెస్ అనేది అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:1 లేదంటే పైవట్ పాయింట్ ఏది ముందైతే అది. ఇక్కడ 1:1 ముందు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ డౌన్ సైడ్ అయితే రాలేదు. సో ఈ సందర్భంలో ఒకవేళ మనం వెయిట్ చేసి ఉంటే ఇంకా ప్రైస్ అనేది మోర్ దెన్ 1:1 కంటే పైన రావడం అయితే జరిగింది. సో మన టార్గెట్ అచీవ్ అయితే సరిపోతుంది. సో మార్కెట్ ఎక్కడికన్నా వెళ్ళనియండి. అంటే మనం ఏదైతే రూల్స్ రాసుకున్నామో ఆ రూల్స్ కంపల్సరీ స్ట్రిక్ట్గా బౌండ్ అయి ఉండాలి. అప్పుడే మనం లాంగ్ రన్లో మన స్ట్రాటజీ ప్రాఫిట్స్ ఇవ్వడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి అంటే ఆర్ఆర్ మినిమం 1:1.5 ఉండే విధంగా ప్లాన్ చేయండి. ఒకవేళ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే 1:1 ఉండడానికి పాసిబిలిటీ, అంటే 1:1 దగ్గర బుక్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ అయితే డెఫినెట్గా తక్కువ టైం ఫ్రేమ్లో మనం తక్కువ ప్రాఫిట్ తోటి బయటపడడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు మినిమం 1:1 ఉండాలి. అదర్ దెన్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ మాత్రం కంపల్సరీ మినిమం 1:1, 1.5 అయితే ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఆ స్ట్రాటజీ ఏదైనా కానండి మీకు ప్రాఫిట్లో ఉంటారు ఓవర్ ఏ పీరియడ్. ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో L3 సైడ్ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ ఏదవుతుంది, టార్గెట్ H3 అవుతుంది, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో తర్వాత పీరియడ్లో అది H4 బ్రేక్ చేసుకుంటూ కూడా ముందుకైతే వెళ్ళడం జరిగింది. సో అంటే మనకు సిపిఆర్ స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది, స్కాల్పింగ్ స్ట్రాటజీ, అలాగే క్యామరిల్లా పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో ఎవరైనా మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే మీరు డెఫినెట్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్టయితే సిపిఆర్ ప్లేలిస్ట్ అండ్ క్యామరిల్లా ప్లేలిస్ట్ను చూడండి. మీకు మీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతూనే చెప్పండి, డెఫినెట్గా ఖచ్చితంగా పెరుగుతాయి. మీరు ఏ స్టాక్స్ మీదైనా చేయండి, దేని మీదైనా చేయండి, సిపిఆర్ కానీ ఈ క్యామరిల్లాను కానీ యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క ప్రాఫిట్స్ పెరగడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో సప్లై డిమాండ్ ట్రేడ్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్కు ప్రైజెస్ అనేవి వితిన్ 10 minutes లోపల ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే విక్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎనీహౌ నెక్స్ట్ బులిష్ క్యాండిల్ వెయిట్ చేస్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక పైన సప్లై జోన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ సప్లై జోన్కి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. బట్ అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఈ వచ్చిన ప్రాఫిట్తో పోల్చుకున్నప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. సో అంటే ఇలాంటి ట్రేడ్ తీసుకోండి. ఓవరాల్గా మీరు ఒకవేళ ఇది 1 hour కాదు, దీంతో పోల్చుకున్నప్పుడు ఇది 1 hour కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈవెన్ దో మీరు 1 hour కన్సిడర్ చేసినా కూడా ఓవరాల్గా ఇంకొక 1 hour అయితే మీరు ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఇక్కడ 2 hour ప్రాఫిట్, ఇక్కడ 1 hour లాస్. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక రేపటి రోజున ఈ జోన్ ఇలానే కంటిన్యూ చేద్దాం. ఈ జోన్ ఒకటిసారి టచ్ అయింది కాబట్టి రెండోసారి పాసిబిలిటీ ఉంటుంది. ఈ జోను ఇది ఆల్రెడీ సప్లై జోన్గా ఫస్ట్ సప్లై జోన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఇది డిమాండ్ జోన్ అవుతుంది, ఇది బ్రేక్ చేసింది కాబట్టి సో దీన్ని కూడా కన్సిడర్ చేద్దాం. మేబీ రేపటి రోజున ఇలా రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, దీన్ని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే తీసుకోండి. సో 37,1500 అంటే 37,034 దగ్గర సప్లై జోన్ ఉన్నది. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ అనేది 37,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 37,000 అనేది
స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది ప్రైజెస్ అనేవి. అంటే పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. సో ఇటేమో లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే రేపటి రోజున అంటే ఈ లెవెల్స్ అంటే 37,100 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో బిహైండ్ దిస్ లెవెల్ అంటే 37,500 కంటే అంటే ఈ లెవెల్ కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు, 300 కంటే పైకి వెళ్ళకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం ఒకసారి. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,700 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా లాంగ్ అన్వైండింగ్స్ జరుగుతున్నాయి. ఎనీహౌ ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అయితే కన్వర్జేషన్ లైన్ పైన క్లౌడ్ పైన ఉండడం జరిగింది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కానీ ఈ బేస్ లైన్ అండ్ ఈ కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ స్పాన్ ఏ అండ్ స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే అంటే ఈ ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ అయితే అంటే 1 or 2 క్యాండిల్స్ లేదా 15 minutes క్యాండిల్ అనేది దీని కింద సస్టైన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,978 అంటే నియర్లీ 36,000 దాకా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే అంటే ఇవాళటిలో కానీ నిన్నటిలో కానీ బ్రేక్అవుట్ అయితే, ఈ రోజులో మనకు బ్రేక్అవుట్ అయితే కాలేదు. అంటే 5 minutes క్యాండిల్లో మనం చూడడం జరిగింది. ఆ 5 minutes అంటే ఏదైతే ప్రీవియస్ డే లో కింద ఎనీ 5 minute క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు, జస్ట్ విక్ మాత్రమే టచ్ చేయడం జరిగింది. కాబట్టి ముందుకు అంటే డౌన్ సైడ్ వెళ్ళలేదు. ఇన్ కేస్ ఒకవేళ లో బ్రేక్అవుట్ అయ్యి 1 or 2 క్యాండిల్స్ సస్టైన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్స్ టచ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది రేపటి రోజున. కాబట్టి ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇన్ కేస్ ఇదే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,300 ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్. సో ఇది మన యొక్క మిడ్ పాయింట్. ప్రైస్ అనేది దీనిపైన ఉంటే అప్, దీని కింద ఉంటే డౌన్. కాబట్టి ఈ లెవెల్ను మీరు కన్సిడర్ చేయండి. ఇది మనకు ఒక జోన్ బ్రేక్అవుట్ లెక్క అన్నట్టు. ఇక్కడ బ్రేక్అవుట్ ఇటు సైడ్ అవుతుందా అప్ సైడ్ అవుతుందని చూసుకుంటూ మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే మన ట్రేడ్ విజయవంతంగా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన అండ్ క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమ్మ కూడా బుల్లిష్లో ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ జోన్ పైన ఉన్నంతసేపు బుల్లిష్. మనం నిన్న కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది నేరోగా ఉండడం జరిగింది క్లౌడ్ అనేది, ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ వస్తుంది. దీనిపైన ఉంటే బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో రేపు కూడా అలాంటి సినారియోనే మనకు ఇక్కడ షో చేస్తున్నది. దీనిపైన ఉంటే బులిష్, దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ ఓపెన్ అవుతుందని ప్రకారం, ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో డెఫినెట్గా మీ ట్రేడ్ సక్సెస్ అవుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్తే 37,143 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ 36,225 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. రేపటి రోజున ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.